సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలోని 1,75,000 ఎకరాలను తాకట్టు పెట్టేందుకు సీఎం రేవంత్ స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన నిర్దిష్టమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. ఈ జీవో ద్వారా టీజీఐఐసి అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని అన్నారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల అప్పులను తీసుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మొత్తం తెలంగాణలో ఉన్న ఇండస్ట్రియల్ గుర్తింపు కలిగిన 1,75,000 భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోపెట్టే అవకాశం ఉందన్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ అనేది నిలకడలేని వ్యవస్థ అని, అందులో ఒక్కసారి నష్టం వస్తే తెలంగాణ భవిష్యత్ కోసం జమ చేసుకున్న 1,75,000 ఎకరాలు ఆగమవుతాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి సీఎం రేవంత్ కనీసం ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లో 1,80,000 కోట్లు అప్పు తెచ్చి కేవలం 80,000 కోట్లు మాత్రమే వడ్డీ కట్టారని, మిగిలిన 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేశారని, ఇందులో 20,000 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఖాతాకు మళ్లాయని కవిత ఆరోపించారు. ఒకవేళ తన ఆరోపణలు తప్పని నిరూపించాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఎమ్మెల్సీ కవిత 1,75,000 ఎకరాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేశారో దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే కంచె గచ్చిబౌలి కేసుకు సంబంధించి 400 ఎకరాల భూములు రేవంత్ రెడ్డి సర్కారు తాకట్టు పెట్టేందుకు అమ్మేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత మరో ఆరోపణ అప్పుడు తాజాగా బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణ చేసింది. ఏదైతే టీజీఐఐసి సంబంధించిన 1,75,000 ఎకరాల భూమి రేవంత్ రెడ్డి సర్కారు తాకట్టుకు ప్రయత్నిస్తుంది అని చెప్పేసి కూడా కవిత ఆరోపణ చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయంటూ కూడా ఆమె పేర్కొనడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఎలా చూడాలనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీజీఐఐసి దగ్గర 1,75,000 ఎకరాల భూములు ఉన్నాయనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయితే కవిత అందించిన సమాచారం ప్రకారం మనం చెప్తున్నది మాత్రమే ఏదైతే 1,75,000 ఎకరాలకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు తాకట్టు పెట్టబోతుంది, అది కూడా స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థకు, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏవైతే వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయో షేర్లకు సంబంధించి వాటిలో పెట్టబోతుంది అని చెప్పేసి కూడా కవిత ఆరోపణ చేయడం జరిగింది. 1,75,000 ఎకరాలంటే మామూలు విషయం కాదు, కొన్ని వేల కోట్లకు సంబంధించిన భూమి ఇది. ఈ భూమికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు వేల కోట్ల అప్పులు తీసుకొస్తుంది, అప్పులు తీసుకొచ్చి అందులో కొన్ని వేల కోట్లు తన ఖాతాలో వేసుకుంటుంది అని చెప్పేసి కూడా కవిత ఆరోపణ చేయడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,80,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది, అందులో 80,000 కోట్లు మాత్రమే ప్రజల కోసము అదేవిధంగా ప్రభుత్వ పథకాల కోసం ఖర్చు చేసింది. మిగతా 1,00,000 కోట్ల రూపాయలలో 80,000 కోట్లు నేరుగా కాంట్రాక్టర్లకి ఇస్తే 20,000 కోట్లు తన ఖాతాలో వేసుకున్నారని చెప్పేసి కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 20,000 కోట్లు రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకున్నారని చేసిన ఆరోపణల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తం వ్యవహారానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా కవిత డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఒకటి ఆలోచించాల్సిన అవసరం, అయితే టీజీఐఐసి దగ్గర 1,75,000 ఎకరాల భూములు ఉన్నాయా అనేది ఒక ప్రశ్న తలెత్తుంది. దాని గురించి ఇంకా సరైన సమాచారం చేపట్టాల్సి ఉంది. అయితే ఈ 1,75,000 ఎకరాల భూములు అమ్మిన తర్వాత ఆ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం దేనికోసం ఖర్చు చేస్తుంది అన్న విషయం కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా కవిత డిమాండ్ చేస్తుంది. అయితే కవిత చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో
ఈ ఆరోపణల మీద నిగ్గు తేల్చాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి సంపత్. అయితే శ్రీనివాస్, ఏదైతే ఈ 1,80,000 కోట్లు అప్పు తీసుకొచ్చారో అందులో 20,000 కోట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే దానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ అది కాకపోతే శ్వేతపత్రం విడుదల చేయాలంటే చెప్పింది కదా, ఒక సీఎంకి ఒక 20,000 కోట్ల రూపాయలు అంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ అంటారా? రెండోది, ఒకవేళ ఇవి నిరాధారమైన ఆరోపణలు అని తెలిస్తే వీరిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? సంపత్, కవిత ఏవైతే ఆరోపణలు చేసిందో ఆరోపణల వెనుక ఎంత స్కామ్ జరిగింది లేదా ఎన్ని వేల కోట్లు ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్ళన్నది నిరూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదో బట్ట కాల్చి మీదేసినంత మాత్రాన సరిపోదు. దాంట్లో ఆరోపణల వాస్తవం ఎంత అనేది కూడా కవితనే తేల్చాలి. ఎందుకంటే కవిత దగ్గర తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. సాక్ష్యాలు ఉండగా వాటిని బయట పెట్టకుండా శ్వేతపత్రం విడుదల చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తుంది? అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, తన దగ్గర ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్ళాయని 20,000 కోట్లు ఉన్నాయి అని చెప్పేసి ఆరోపణ చేసినప్పుడు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నప్పుడు ఎందుకు ఆ వివరాలు బయట పెట్టడం లేదు? ఏ విధంగా 20,000 కోట్ల రూపాయలు సీఎం ఖాతాలోకి ఎలా వెళ్ళాయి, ఏ బ్యాంకుల ద్వారా వెళ్ళాయి, ఏ బ్యాంకుల్లో ఈ ఖాతాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కవిత బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే 20,000 కోట్లు ప్రజాధనం ముఖ్యమంత్రి ఖాతాలో ఉంటే నిజంగా ముఖ్యమంత్రి నేరస్తుడి కిందనే పరిగణించబడతాడు. లేకపోతే కేవలం ఆరోపణలు చేసి బట్టకాల్చి మీద వేసేసి మేము వేసేసాం, మేము బురద చల్లేసాం, మీరు తుడుచుకోండి అంటే అది కరెక్ట్ కాదు. రాజకీయంలో ఉన్నప్పుడు ఆరోపణలు విమర్శలని సహజంగానే వస్తుంటాయి. కానీ ఆరోపణలు చేసే ముందు అవి ఎంతవరకు నిక్కచ్చిగా ఉన్నాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా కవిత డిమాండ్ చేయడం జరిగింది. దీని మీద కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది సంపత్. అయితే శ్రీనివాస్, ఏదైతే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాతకి ఆ కేసు సంబంధించి ఆమె జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆ కవిత కొంచెం సైలెంట్గా ఉంది. ఈ మధ్యలోనే ఆమె అంటే బయటికి సమాజంలోకి వచ్చి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు తెలపడం, అలాగే ఈ మధ్యనే ఇటు కేటీఆర్ సీఎం అవుతాడు లేదంటే కవిత సీఎం అవుతాడంటే వారు వర్గాలు చేసుకుని, ఈ నేపథ్యంలో కవిత కూడా తన ఉనికిని తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ఫోకస్ పెట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి లైమ్ లైట్లోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని మనం భావించవచ్చా? సంపత్, ఇది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ముఖ్యంగా అది కుటుంబ వ్యవహారాల్లో జరుగుతున్న ఒక అంతర్గత చర్చ. ముఖ్యమంత్రిగా కేటీఆర్ అవుతారు, లేదు కవిత అవుతుంది, హరీష్ రావు అవుతారంటే, లేకపోతే అంతకుముందున్న మరో వ్యక్తులు ఆయన అవుతారని చెప్పేసి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఈ స్పెక్యులేషన్స్ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. కవిత లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. జైలుకి వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళే క్రమంలో జైలుకి వెళ్ళిన తర్వాత కూడా సోదరుడు కేటీఆర్, మంత్రి కేటీఆర్ కూడా కవితతో ములాఖాతులు వెళ్ళడం జరిగింది, కవిత వెంట ఉండడం జరిగింది. అంతా రాజకీయంగా జరుగుతూ వచ్చాయి. కానీ ఏదైతే కవిత జైలుకి వచ్చిన తర్వాత కొద్ది కాలం మౌనంగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మరోసారి మీడియా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా బీజేపీ మీద కూడా ఆరోపణలు చేస్తుంది. కానీ ఇది తన ఉనికిని చాటుకోవడానికి అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా కవిత మౌనంగా ఉంది కాబట్టి కవిత రాజకీయాల్లో ఉంటారా ఉండరా, జైలుకి వచ్చిన తర్వాత సైలెంట్గా అయిపోయింది, బీజేపీ ట్రాప్లో పడింది అనే ఆరోపణలు కూడా విమర్శలు కూడా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కవిత మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏవైతే ఆరోపణలు చేయడం జరిగిందో ఈ ఆరోపణల తర్వాత నెక్స్ట్ ఏంటనేది కూడా చూడాలి. అయితే తన కుటుంబంలో సోదరుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళలో కూడా అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నాయనేది ఎంతవరకు మనం కరెక్ట్గా అంటే దానికి బయట గురి రాలేదు కాబట్టి అది వారి వ్యక్తిగత విషయంగానే మనం చూడాలి, అది కుటుంబ వ్యవహారంగానే చూడాలి. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అప్పుడు దాని గురించి మనం మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎకరాలు కంచెగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల, ఎందుకు ఆ భూములు అమ్మాలి, ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో, ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాము, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచెగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు రావడం జరిగింది. ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది. మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా 1,000 కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 1,75,000 ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది. అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఐసిని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. ఒకవేళ ఈ మార్పు చేయడానికి, ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసిండ్రా? ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెడుతున్నారు? స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా? దానిలో ఒకసారి లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు రావచ్చు. ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమ చేసి పెట్టుకున్నటువంటి 1,75,000 ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది, మన పిల్లల భవిష్యత్ ఎట్లా, రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం, మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు 8 లక్షల కోట్లు అప్పు చేసిరు కేసీఆర్ గారని. నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్పిండ్రు ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు 4,20,000 కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పింది. కానీ ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు 1,80,000 కోట్లు దాటిపోయింది. ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం, మరి 1,80,000 కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు, ఈయన ఏం చేసిండు దీంతోనే అని. ఒక ప్రాజెక్టు కట్టలేదు, పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు, పూర్తిగా రైతు బీమా ఇవ్వలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేదు, ఒక పెన్షన్ పెంచలేదు, తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకం పెట్టలేదు, ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు, ఏమి చేయలేదు. కానీ తెచ్చిన 1,80,000 కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి. లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం 80,000 కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది. ఇంకా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను. 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిర్రు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 1,00,000 కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి. మొన్ననే మనం చూసినాం 400 ఎకరాలు కంచెగచ్చిబౌలి భూముల్ని కుదవబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల, ఎందుకు ఆ భూములు అమ్మాలి, ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో, ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాము, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా
తయారు చేసి పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచె గచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు రావడం జరిగింది. ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది. మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా 1,000 కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 1,75,000 ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది. అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఐసిని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. ఒకవేళ ఈ మార్పు చేయడానికి ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసిండ్రా? ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెడుతున్నారు? స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా? దానిలో ఒకసారి లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు రావచ్చు. ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమ చేసి పెట్టుకున్నటువంటి 1,75,000 ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది? మన పిల్లల భవిష్యత్ ఎట్లా? రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం, మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన